నమస్తే. చెప్పండి. కోటేశ్వర్ గారు చెప్పండి. ఇక ముఖ్యానికి పోసాని అరెస్ట్ అయితే అటు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కక్షపూరితంగానే ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు పెట్టారంటూ కూడా వైసీపీ గగ్గోలు పెడుతోంది. అంటే ఆనాడు నంది అవార్డును తిరస్కరిస్తూ అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనపై అరెస్ట్ చేశారనుకోవచ్చా? ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద ఏ కేసులో అరెస్ట్ చేశారనేటువంటిది మీడియాలో వచ్చినటువంటి వార్తలు కొంచెం గందరగోళాన్ని కలిగిస్తున్నాయనేది నా అభిప్రాయం. ఉమ్, వైసీపీ నేతలు చెప్తున్నటువంటి కథనం లేదా సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం 2015 నంది అవార్డులకి తిరస్కరించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ నమోదైనటువంటి కేసు అంటే 24వ తారీఖు నమోదైనటువంటి కేసు గురించి పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటిది మీడియాలో వచ్చింది. అందువలన ఇది ఏది వాస్తవం ఏది కాదు అనేటువంటిది ఇక్కడ ఒక సమస్య. ఒకవేళ 2015 అనేటువంటి కథనమే కనుక వాస్తవమైనట్లయితే ఇది డెఫినెట్ గా కక్ష సాధింపు కోణం ఇందులో కనిపిస్తుంది. ఇది ఒకటి. ఒకవేళ అది కాకుండా గతంలో వైసీపీ హయాంలో ఈయన ఫిలిము టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్ మీద లేకపోతే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గతంలోనే కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ నమోదైన తర్వాత ఆయన భయపడి కావచ్చు, లేకపోతే మరొక కారణం ఏదైనా కావచ్చు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఇంకా ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయను అని చెప్పేసి పోసాని కృష్ణమురళి ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే. అయితే అంత మాత్రాన కేసులు పెట్టకుండా లేదా ఉన్నటువంటి కేసులు ముందుకు పోకుండా చేయాలని ఏమి లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అసాధారణమైనవి, సభ్య సమాజం ఎవరు కూడా అంగీకరించేటువంటివి కాదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరి 2000 ఎప్పుడో కూటమి అధికారానికి వచ్చింది. కూటమి అధికారానికి అంతకుముందు అంటే పోనీ వైసీపీ పాలనలో తాము ఇచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించే పరిస్థితి లేదని చెప్పేసి భయపడినటువంటి వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ 8 నెలల తర్వాత ఆకస్మికంగా మరి 24వ తారీఖున ఫిర్యాదు చేయడం ఏంటి? ఆ చేసినటువంటి ఫిర్యాదు మీద వెంటనే 2 రోజుల్లోనే అరెస్ట్ చేయడం అనేటువంటిది ప్రశ్న. అందువలన ఒకవేళ చట్టబద్ధంగా న్యాయంగా చేసినట్టు కక్ష సాధింపులు ఏవి మేము చెయ్యము అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు, లేదా జనసేన నాయకులు చెప్తున్నారు. చెప్పటమే కాదు, ఆ విధంగా కక్ష సాధింపు ఏమీ లేదు అనేటువంటిది దాన్ని కూడా ఆచరణలో నిరూపించుకోవాలి. కానీ ఈ నాటకీయమైనటువంటి ఈ పరిణామం చూసినప్పుడు మరి గతంలో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అప్పుడు అరెస్ట్ కానీ లేదా మరొకటి కానీ చేయలేదు. కానీ 24వ తారీఖు కేసు నమోదు కావటం, వెంటనే 26వ తారీఖు అరెస్ట్ అనేటువంటిది ఇదొక సినీ ఫకీలో జరిగినటువంటి ఇది. ఎవరైనా దీని గురించి దీనిలో వేధింపు కోణాన్ని చొప్పించేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందువలన ఇక్కడ అయితే ఈ మాట అంటున్నానంటే దాని అర్థం కృష్ణమురళి తప్పు చేయలేదు, లేకపోతే ఆయన నోటి దురుస్తానం వీటన్నిటిని సమర్థిస్తున్నట్టు కానే కాదు. డెఫినెట్ గా ఒక అవాంఛనీయమైనటువంటి పదజాలాన్ని సభ్య సమాజం అంగీకరించినటువంటి పదజాలంతో ఆయన వ్యవహరించాడు అనేటువంటిది వాస్తవం. కానీ చట్టంగా తన పని తాను చేసుకోవాల్సి వచ్చినప్పుడు చట్ట ప్రకారమే ఉండాలనేది కూడా మనం ఈ సందర్భంగా చూడాలి. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా చూసుకుంటే ఇటు న్యాయపరంగా వెళ్ళినట్టయితే న్యాయపరంగా చూసుకుంటే ముందస్తు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేయాలి. ఇక్కడ ముందస్తు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అకస్మాత్తుగా వచ్చి ఆయన అరెస్ట్ చేసి, అంటే ఇదంతా చూసుకుంటే ఇప్పుడు పోసాని అరెస్ట్ కేసుపై ఆయన దేశద్రోహం క్రింద ఆయనపై కేసు నమోదు చేస్తారా? ఏ విధంగా కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించారంటారు? దేశద్రోహం అనేటువంటి కేసు కనుక పెట్టేట్లయితే అది ఫూలిష్నెస్ అవుతుంది. అది కేసు నిలిచేటువంటిది కాదు. దేశద్రోహం కేసు నిలవదు. మిగతా ఇతర కేసులు సామాజిక తరగతుల మధ్య విభేదాలు, విద్వేషాలు, ఉద్రేకాలను రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కేసులు ఎవరు పెట్టారని చెప్పేసి మీడియాలో వచ్చినటువంటి వార్తలు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అరెస్ట్ చేయడానికి ముందు పోలీసులు విచారణ జరపడానికి నోటీస్ ఇచ్చి రావాలి. ఎందుకంటే గోరంట్ల మాధవ్ ఉదంతంలో నిన్ననే వచ్చినటువంటి వార్త ప్రకారం ఏంటంటే ఆయనకి నోటీస్ ఇచ్చి
మార్చి 5వ తారీఖున మీరు వచ్చి సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి అడిగారని అంటున్నారు. ఉమ్, మరి అదే ప్రాతిపదిక ఏ కేసులో అయినా కృష్ణమురళైనా లేదా మరొకళ్ళైనా కానీ ఆయనకి కూడా ముందు నోటీస్ ఇచ్చి ఫలానా తేదీ మీరు దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఆ ప్రాసెస్ ని ఎందుకు అనుసరించలేదు అనేటువంటిది ప్రశ్న. ఒకవేళ ఆ విధంగా నోటీస్ ఇచ్చి ఆయన రాకపోయేట్లయితే అప్పుడు మేము యాక్షన్ తీసుకున్నాము అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నిన్న ఈ ఉదంతంలో జరిగింది ఏమిటి? ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నోటీసు ఇచ్చామని చెప్తున్నారు. అదేం పద్ధతి? నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయటమా? ఇది కదా సమస్య. కానీ మరి నోటీస్ పర్పస్ ఏమిటి? ఆయనకి మేము అరెస్ట్ చేసిన అరెస్ట్ వారెంటే ఇవ్వచ్చు. ఇంకా నోటీస్ తో పని ఏముంది అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి వాళ్ళకి? అందుకని మేము నోటీస్ ఇచ్చామని చెప్పేసి సాంకేతికంగా వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఆ నోటీస్ అనేటువంటిది ఎప్పుడు ఇచ్చారు, ఆయన ఎప్పుడైనా అడిగారా, నిరాకరించారా, ఇటువంటివన్నీ కూడా ముందుకు వస్తాయి. అందుకని ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ చూస్తా ఉంటే సరే వైసీపీ వాళ్ళు దీన్ని ఏదో జీవీ రెడ్డికి రాజీనామాని పక్కదారి పట్టించడానికి, ఆ చర్చను పక్కదారి పట్టించడానికి ఇట్లాంటి కథలన్నీ వాళ్ళు చెప్తున్నారు. అది వేరే అంశం. దానికి దీనికి సంబంధం ఉందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఈ విధమైనటువంటి వ్యవహార శైలితోటి కనుక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళేట్లయితే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి రాజకీయ పరమైనటువంటి అస్త్రాలను ఒక్కొక్కటి అందించుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అయితే కోటేశ్వరరావు గారికి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మరో అంశం కూడా తెరపైకి వచ్చింది. అంటే ఇదంతా రెడ్ బుక్ కుట్రే, పక్కా కుట్రతోనే కూటమి సర్కార్ ఇదంతా చేస్తోంది. రెడ్ బుక్ లో భాగమే అంటారా ఇదంతా కూడా? అంటే ఆ విధమైనటువంటి ఆరోపణ లేదా విమర్శ చేయడానికి అవకాశం కల్పిస్తాను. అందుకే నేను చెప్తున్నా, గతంలోనే ఆయన మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ నమోదైనటువంటి కేసుల్లో అరెస్టు లేకపోతే మరొక ప్రాసెస్ అనేటువంటిది కాకుండా 2 రోజుల క్రితం 24వ తారీఖున నమోదైనటువంటి కేసుకి వెంటనే నోటీస్ ఇచ్చి వివరణ అడగకుండా అరెస్ట్ చేయడం అనేటువంటిది ప్రశ్న. అందుకనే రెడ్ బుక్ అనేటువంటిది రంగంలోకి వస్తా ఉంది. అందుకని చట్ట ప్రకారం చేసినప్పటికీ గతంలో కూడా అదే కదా, చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణంతో అరెస్ట్ చేశారు చెప్పకుండా మీకు కారణం తర్వాత చెప్తాము, ముందు మీరు జీప్ ఎక్కండి అని చెప్పేసి అరెస్ట్ చేసినటువంటి తీరుని ఆ రోజు అందరం విమర్శించాం. అందువల్ల అది కేసు తప్పుడు కేసా లేకపోతే నిలిచే కేసా కాదా అనేటువంటి అది వేరే అంశం. పోసాని కృష్ణమురళి విషయంలో కూడా అది ఆ కేసు ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే ప్రొసీజర్ ప్రకారం మీరు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి ఆయన ఇవ్వాలి. కానీ అటువంటిది ఏమీ లేదు. అందుకని ఎవరైనా ఇది రెడ్ బుక్ అని అంటే తెలుగుదేశం నాయకులు భుజాలు తడుకోవాల్సినటువంటి అవసరం లేదు, కాదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందనేది మనం చెప్పుకోవాలి.